తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, తల్లి తన త్యాగాన్ని మనం ఎన్నడూ మరవకూడదు. మీరు ఈ వీడియోలో ట్రైన్లు చూస్తే అందరు స్పెక్టేటర్స్ కదా, అందరూ ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తానికి వచ్చినట్టు అందరూ ఉండిపోయారు. కానీ తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ కుమారుడిని కాపాడింది. దేవుడు కూడా ఆయన కుమారుడి ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని కాపాడారు. అంత గొప్ప ప్రేమ దేవుడిది, అంత గొప్ప ప్రేమ తల్లిదండ్రులది. నేను చేతులు జోడించి చెప్తున్నాను, తల్లిదండ్రులను సన్మానించి గౌరవించండి. ఈరోజు వెళ్ళండి, ప్రతిరోజు వెళ్ళండి, తల్లిని హద్దుకోండి, తల్లికి ఒక ముద్దు పెట్టండి, మమ్మీ ఐ లవ్ యూ అని ఒక మాట చెప్పండి. స్నేహితులకో లోకరితమైన ప్రేమలకో కాదు, తిన్నావా పడుకున్నావా ఇంకా చెప్పు అనే మాటలు వాళ్ళతో కాదు, తల్లిదండ్రులను అడగండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, నా జీవితంలో నా తండ్రి నాకు లేరు, కానీ నా తండ్రి స్వరం వినాలని నాకు ఎంతో ఆశ. నా తండ్రి నన్ను బక్సింగ్ బాబు అని పిలిచేవారు, నా తండ్రి నన్ను ముద్దు పేరు పెట్టి పిలిచేవారు. ఈరోజు నా తండ్రి పిలుపుని నేను వినలేను, కానీ నేను ఒక రింగ్ టోన్ చేసుకున్నాను. మీరు ఈ రింగ్ టోన్ వినండి, నా తండ్రి నన్ను పిలిచినట్టే ఉంటాను. ఇలాంటి పరిస్థితి రాకమునిపే తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా విజ్ఞాపన ప్రాముఖ్యంగా యవన బిడ్డలకి, తల్లిదండ్రులను గౌరవించకుండా ఉన్న బిడ్డలకి ఇలాంటి పరిస్థితులు రాకమునిపే వాళ్ళు ఫోన్లు చేసినప్పుడే ఎత్తండి. వారు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టిన, మిమ్మల్ని గద్దించిన, మీకు ఏదైనా మంచి చెప్పినా వినండి, విసుక్కోకుండా మీరు జీవించండి. నేను చెప్పే మాట, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. లోకరితమైన ప్రేమను బట్టి, చేసిన వాగ్దానాలను మర్చిపోయి నడి ఒడ్డున వదిలేసిన వారిని బట్టి ఈరోజు నువ్వు చీకటి అనుభవిస్తుంటే ఆ చీకటిలో నీటి ఊటలని తేగలిగిన దేవుడు ఆ కార్యం నీ జీవితాల్లో జరిగించునుగాక. నీ జీవితంలో నదులను పారబ్రోసే విధంగా అరణ్యంలో ఎడారి లాంటి జీవితంలో ఆ కార్యం నీ జీవితాల్లో చేయనుగాక. జరగాలి అంటే ఈరోజే తమ్ముడు, చెల్లెమ్మ, నేను చెప్పే మాట, ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారండి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి.